బలిసిందా యూజ్లెస్ ఫెలోస్, కళ్ళు నెత్తికెక్కినయా పోలింగ్ బూత్లో ఎంపీ అరవింద్ దౌర్జన్యం, బూత్ నుంచి పోలీసులను తన్నుకుంటూ తీసుకురావాలని వ్యాఖ్యలు. బూత్ నుంచట పోలీసులను తన్నుకుంటూ తీసుకురావాలని చెప్పేసి మాట్లాడుతున్నారట. చూడరు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఒక ఏషం అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంకొక ఏషం. మీకు అది కూడా చూపిస్తా. అంత అత్యుత్సాహమో నాకు తెలియదు, కానీ ఏమనంటే మా క్యాండిడేట్ని బయటకు పంపించారు. బయటకు పంపిస్తే అడిగే విధానం లేదా, అడిగే పద్ధతి లేదా? వాళ్ళ ఆఫీసర్లు చెప్తున్నారు మేము పంపించలేదు అని, పోలీసు వాళ్ళు అంటున్నారు మేము ఎందుకు పంపించినాం సార్ అని. ఎక్స్ప్లెనేషన్ తీసుకోరాదా? కానీ మేము హీరోయిజం చూపెట్టాలి. మేము హీరోలం, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మేము హీరోలం, మమ్మల్ని కూడా ఆపడు. నిజంగా అన్యాయం జరుగుతున్నది అన్న చోట మాట్లాడాల్సిందే, మీ గొంతు విప్పాల్సిందే. కాకపోతే నిజంగా అన్యాయం జరుగుతున్న చోటకెళ్ళి మాట్లాడే దమ్ము ధైర్యం ఉండదు. కానీ వాళ్ళ పార్టీకి సంబంధించి ఏదన్నా చిన్నగా అటు ఇటు జరుగుతుందంటే మాత్రం మొత్తం ఎగబడతారు. ఇక్కడ హైదరాబాదుల దగ్గరికి ఎందుకు వచ్చి అట్లా మాట్లాడలేడు అన్నాడు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇల్లులన్నీ కొట్టకపోతుంటే, ఇల్లులన్నీ తీసి పడేస్తుంటే రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి ఎందుకో మాట్లాడలేదాడా? రైతులు చచ్చిపోతూ ఉంటే యూరియా లైన్ల కాడికి పోయి అధికారులు ఎందుకు అట్లా మాట్లాడలేకపోయినావు? ఇది అరవింద్ గురించి మాట్లాడుతూ ఉన్నా, జగ్గారెడ్డి గురించి కూడా మాట్లాడుతున్నా. ఒకవేళ ప్రతిపక్షమే నేను అనుకుంటే ఈ రాష్ట్రంలో మరి ఇవన్నిటి గురించి కూడా మాట్లాడాలి. హైడ్రా బాధితులు చచ్చిపోతుండే, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఇవాళ కూడా ఒక వార్త వచ్చింది. అసలు మీ హైడ్రా పరిమితులు ఎంత, మీ కథ ఏంది అని మాట్లాడడానికి ఇలా అధికారులు ఏంటని ఒక వార్త వచ్చింది, అది కూడా చెప్తా. కాకపోతే మరి ఆ ఇల్లులన్నీ కూలగొట్టేస్తుంటే ఆ ఇంటికాడికి నిలబడి ఒక్కసారి ఇదే ధైర్యం చూపెట్టకపోతే అడిగి పోం, మనం అడిగి పోం. అది మైలేజ్ రాదు, అది పార్టీలా మైలేజ్ రాదు, అది ప్రజా సమస్య. పోనీ ఆడు పెట్టిండు, ఇటు తీసేస్తుండు, ఎవరిని సావాడు తెస్తుండు, మేము చెప్పేదో ఒక స్పీచ్ ఇచ్చి లేదా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతాం. కానీ అక్కడ నిలబడం, ఎందుకంటే అది ప్రజలు కదా, ఇక్కడ కార్యకర్తలు కదా. ఇది మీ ప్రేమ, ఇది నేను చెప్పేది. మీ ఎన్నికలు, మీ ఓట్లు, మీ కార్యకర్తలు, మీ నాయకుల కోసానికి మీరు ఎంత దూరమైనా పోతారు, ఎవరినైనా బెదిరిస్తారు, ఎవరినైనా ఎదిరిస్తారు, కానీ ప్రజల కోసానికి మాత్రం పోరు. ఎన్నడూ పోలే కూడా. పోయినా అతి కొద్ది సందర్భాలు. అదే ఈటల రాజేందర్ ఏదో 1-2 సార్లు పోయినట్టున్నాడు, కానీ అదే అరవింద్ ఎందుకో పోకపోయా, మరి ఎందుకు పట్టించుకోకపోతే? ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఆయన పోయిండని అంటున్నావు కదా, మరి రాష్ట్రానికి సంబంధించిన సమస్యనే కదా, రాష్ట్ర ప్రజలదే కదా, అవి పట్టలేదా మనకి? అది అద్దా మనకి? ఇవే చాలనా? ఇవే సరిపోతాయా? ఇవో అరవింద్ మాటలు చూడరు. ఇంకా ఎవడాడు దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసులు? విన్నారా? క్యాండిడేట్ బయట ఎట్లా పంపుతారు? ఏం చెప్పిండు? పంపలేదు సార్ అన్నాడు. పంపితే ఆధారాలు ఉంటే దానికి తగ్గట్టుగా నువ్వు ఇంకేమైనా మాట్లాడు. ఒక ఎంపీ కదా, నిన్ను చూసి కొంతమంది ఏమనుకుంటారంటే అరే వీళ్ళు నాయకులు కదా, వీళ్ళు ఆదర్శవంతులు కదా, వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని అనుకుంటారు. కానీ తమరు మాట్లాడే మాట ఎట్లుంది, తమ భాష ఎట్లుంది చూడండి. మళ్ళీ మీరు ఇట్లా మాట్లాడి పోలీసుల మీదకి ఇట్లా ఎగిరి పైగా జర్నలిస్టులు చెప్తే వాళ్ళ మీదకి మీరు మాట్లాడతారు ఎట్లా పడతా అట్లా. చూడండి మరి పోలీసు బయట పంపింది, ఒళ్ళు బలిసిందా? ఎవడాడు పోలీసోడు బయటకు పంపింది, ఎవడాడు అనొచ్చునా? ఒకటి డ్యూటీలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి పైన, పోలీస్ ఆఫీసర్ పైన అట్లా అనొచ్చా? ఒళ్ళు బలిసిందా? ఈ ఒళ్ళు బలిసిందా అనే మాటకు ఈయన ఎందుకు అరెస్ట్ చేయరు నాకు అర్థం కాలే. పోలీస్ ఆయన్ని డైరెక్ట్గా పట్టుకొని ఒళ్ళు బలిసిందా అనొచ్చునా? అట్లా డ్యూటీలో విధుల్లో ఉన్నటువంటి అధికారిని మిగతా ఎవరైనా అనొచ్చా అంటే పడతారా? నేనేది ఒకవేళ అరవింద్ని అరెస్ట్ చేయనప్పుడు మరి కామన్ పబ్లిక్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటారు, ఎందుకు కొడతారు? ఇదే మాట వేరేటోడు అంటే వాని చెంప వలిగిపోతుండే. కానీ అరవింద్ అయ్యేపటికీ అక్కడ ఏమనలేరు. అరవింద్ అంటే దైవాంశ సంభూతుడు, పార్లమెంటు గెలిచి వచ్చాడు, ఒక పార్లమెంటు సభ్యుడు కాబట్టి ఆయనకు అంత మంచి ప్రివిలేజ్ ఉంది. పోలీసు వాళ్ళను ఒళ్ళు బలిసిందా అన్నా కూడా ఆయనను ఏమన్నారు, పట్టించుకోరు. పోలీసు వాళ్ళకి కొంత అది ఉండదు, ఆయన అనొచ్చు తప్పులేదు అన్నట్టు ఉంటుంది పోలీసు వాళ్ళకి. వేరేటోడు ఎవరైనా ఏం సార్ బండి ఎట్లా గుంజుకుంటావు సార్ అంటే బండి నువ్వు అని చెప్పి ఇట్లా లటక్కున అందుకుంటారు, చెంప మీకలు అందుకుంటారు. కామన్ పబ్లిక్ని అయితే ఇష్టం ఉన్నట్టు, అంటే వీళ్ళు ఏం మాట్లాడినా చెల్తుంది అన్నట్టు. దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసులు? నువ్వు లోపడు నువ్వు బయటికి రా, 5 గంటల వరకు బయటికి రా. లోపడు లోపడు విన్నారా? పోరా సరే మామూలు మేము ఏమన్నా అనుకుంటాం అనుకోరి. నేను కూడా ఇప్పుడు అరవింద్ని కొట్టమంటలేను, అరవింద్ని అరెస్ట్ చేయమంటలేను, అరవింద్ పైన కేసు పెట్టమంటలేను. కాకపోతే ఆయనకేంది సపరేట్ చట్టం, మా కామన్ పబ్లిక్ ఏంది సపరేట్ చట్టం అనేది నా ప్రశ్న. ఇది బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ఇంకా బీఎస్పీలో ఇంకోలో చేస్తే ఇట్లనే యాక్సెప్ట్ చేస్తారా? ఆర్ దే యాక్సెప్టెడ్ అని క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ చెప్పాలి. ఈజ్ దిస్ డెమోక్రసీ, ఈజ్ దిస్ డెమోక్రటిక్ వే అని అడిగితే ఆన్సర్ చెప్పాలి. చూడండి ఇంకా ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటకు పోలోపడికి తన్నుకుంటేదే బయటికి. ఆడు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికి పంపుతారు బే. విన్నారా? తన్నుకుంటా తీసుకురా, ఆడు పోలీసోడు కానీ ఎవడన్నా కానీ అధికారైనా సరే ఆయన మాట. ఇంకా ఇగో ఈయనను కూడా ఏమంటారు చూడు. ఇంకా
అనుకునేదే బయటికి అది పోలీసు వాడు కానీ ఓడను కానీ నిన్ను బయటికి ఎట్లా పంపుతారు బే నువ్వు క్యాండిడేట్ నిన్ను బయటికి ఎట్లా పంపుతారు బే నువ్వు క్యాండిడేట్వి ఏందా రౌడీజం నిజామాబాద్ ప్రజలు చూడరు ఒక్కసారి దీన్ని గొప్ప అనుకుంటే ఎవడేం చేయలేడు మా నాయకుడు గొప్ప మా నాయకుడు హీరో మా నాయకుడు ఏదైనా మాట్లాడతాడు మా నాయకుడు ఎవరైనా ఎదిరిస్తాడు ఓకే కేసీఆర్ని ఎదిరించకపోయా ఒట్టిగా మాట్లాడి ఇచ్చిపెట్టే జైల్లో పెట్టిపోయకపోయా కేంద్ర ప్రభుత్వం చెప్పి స్మార్ట్ సిటీ అంటే కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది కదా నేను అనేది చెయ్యని పథకాలు చేయించినట్టు మాట్లాడాడు కదా కానీ నీ ఎన్నికల కోసానికి ఇంత మాట్లాడుతురు కదా మరి అదే ప్రజల కోసానికి ప్రజా సమస్యల కోసానికి కూడా ఇదే ఫైర్ ఉండాలనేది నేను అడుగుతా ఉన్నా ఆఫీసర్ ఏమంటాడు ఉంటే మేము పోతే సస్పెండ్ అవుతాం ఎట్లా పడ్డాయి అంటే మీరు చూసుకోవాలా పడితే అట్లా మా పని అంటున్నాడు మా పని 25 సంవత్సరాలు ఏం చేసిపోతున్నాను 60 ఏళ్ళ ఓటు అది క్వశ్చన్ చేస్తేనేమో చూడరాడు జవాబు ఇచ్చింది ఆయన బట్టనే ఏం జవాబు ఇచ్చినావు కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నాను మొత్తం వేర్ ఆర్ యూ ఫ్రమ్ What are you doing here? Malaysia. You are supposed. You cannot ask him to go out. You are no one to send the candidate out. You have no business to do that. Anna, behave yourself. వేరే పార్టీకి సంబంధించిన ఆయన Better behave yourself. How dare you ask my candidate to go out? Unless sir, what video తీస్తున్నా సార్ పోలింగ్ బూత్ లాగా నువ్వు ఇట్లా చేసినప్పుడు వీడియో నువ్వు చెప్తారు కదా మా మీద మేము వీడియో ఏం చేస్తున్నావు మరి ఉన్నాయి సార్ వీడియో దొంగోట్లు ఎట్లా చేస్తున్నావు మరి నేను P1 OP1 సార్ నాకు సంబంధం లేదు వీళ్ళు చెప్పేది ఏంటంటే నాకేం సంబంధం లేదు సార్ అధికారులు సరే ఎవరు విధులు వాళ్ళు చేస్తారు ఒకటి ఫస్ట్ తప్పిదము ఎన్నికలలో చాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలి అది ఎప్పుడో గైవైపోయింది అధికార పార్టీ డెఫినెట్గా వాళ్ళ అన్ని కూడా వాడుకుంటా ఉన్నారు అన్ని రకాల అస్త్రశస్త్రాలు వాడుతున్నారు అటు డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఇటు పక్క ఇట్లా అధికారులను అడ్డం పెట్టుకొని మనం నిన్న చూసినాం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్లా మాట్లాడిండు ఏంది ఉద్యోగ సంఘాలతో అదంతా కూడా చూసినాం కదా సో అది వాడుతూ ఉన్నారు ఇది వాడుతున్నారు పైపెచ్చు వీళ్ళ కథ ఏంటంటే దొంగ ఓట్లు వేపిస్తున్నారు అనేది వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఓకే నేను ఇక్కడ వరకు డెఫినెట్గా అరవింద్ని యాక్సెప్ట్ చేస్తా దొంగ ఓట్ల గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అది ఎక్కడ కూడా జరగకుండా చూడాల్సిందే కానీ అదే ఫైరు పాతబస్తీలో కూడా ఉండాలి అదే ఫైరు నాంపల్లిలో కూడా చూపెట్టాలి అదే ఫైరు అన్ని చోట్ల చూపెట్టాలి ఒక్క తనకు సంబంధించిన నియోజకవర్గమే తన దాంట్లోనే అంటే మరి అది దాటి వేరే మాట్లాడకూడదు మరి అట్లాంటప్పుడు మరి అది ఒకటే సమస్యగా ఉన్నప్పుడు నాకు అదే నా పని ఇక్కడ అనుకున్నప్పుడు మరి రాష్ట్ర సమస్యలు దేశ సమస్యలు మాట్లాడాల్సిన అవసరం లేదు మరి అవి ఎట్లా మాట్లాడతావు అది నేను అడిగేది ఇప్పుడు నా పార్లమెంటు పరిధిలో నాకు ఏది ఉందో నాకు అప్పచెప్పిన పని నేను చేస్తా అంతే మరి గానే ఉండాలి మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడినట్టు కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు మాట్లాడినట్టు అది నీ పార్లమెంటుకి లేదు కదా నీకు సంబంధం లేదు కదా మరి ఇంకా ఫోన్ ట్యాపింగ్ నీకు సంబంధం లేదు కదా అని అడిగితే ఏం సమాధానం చెప్తావు అనేది ఇక్కడ ఫస్ట్ ప్రశ్న సో ఇక్కడ అరవింద్ అత్యుత్సాహంలో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి తప్పును ఎదిరించడంలో ముందున్నాడు అనే దాంట్లో డెఫినెట్గా ఐ డూ యాక్సెప్ట్ ఐ డూ అగ్రీ బట్ ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే చూపిస్తున్న డిఫరెన్స్ వైషమ్యం ఏంటంటే మీరు ఇక్కడే చూపించినటువంటి ఈ తెగువ ఈ ఫైరు అన్ని చోట్ల అన్ని సమస్యలపైన చూపిస్తే ఏ లోలి లేదు ఏ పంచాయతీ లేదు అనేది ఇక్కడ సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు సో ఇది మొత్తానికి నిన్న జరిగినటువంటి ఎన్నికల తీరు ఇగో నిజామాబాద్లో హరిచరణ్ మార్వాడి స్కూల్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా అనుమతి లేదని చెప్పడంతో పోలీసులను బూతులు తిడుతున్న ఎంపీ అరవింద్ ఇది ఈ రాసుడు తప్పు రాసిరు కానీ అనుమతి లేదని కాదు ఆ క్యాండిడేట్ బయటకు వచ్చిండని చెప్పి ఈయన కోపంతో వచ్చి అరిచిండు ఇగో యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టిండు ఇగో నకిలీ ఓటర్లను అడ్డుకున్నందుకు అరెస్టు ఇగో చూడు ఇక్కడేమో ఎంత మాట్లాడినా పోలీసులను యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టినా లేకపోతే మీ తోడకలు తీస్తా అన్నా సప్పుడు లేదు ఇక్కడ చూడరు గమ్మత్తుగా నకిలీ ఓటర్లను అడ్డుకున్నందుకు అరెస్ట్ చేశారు నల్గొండ 32వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు వేరే ప్రాంత వ్యక్తులతో నకిలీ ఓట్లు వేయిస్తుండగా అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసినందుకు నిరసన తెలుపుతూ నల్గొండ ప్రగతి స్కూల్ వద్ద రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నాయకులు అంటూ ఇక్కడ చూడండి మొత్తానికి నకిలీ ఓటర్లను అడ్డుకుంటే మళ్ళీ అరెస్ట్ చేసిరట ఇగో ఇక్కడ చూడండి అధికార పార్టీ అరాచకం పలు చోట్ల ఉద్రిక్తత అంటూ వచ్చి ప్రలోభాలు బెదిరింపుల నడుమ పోలింగ్ నల్లగొండలో కాంగ్రెస్ దొంగ ఓట్లు వేయిస్తున్నారు ఫిర్యాదు చేసినందుకు బీఆర్ఎస్ నేతల అరెస్టు కరీంనగర్లో దొంగ ఓట్లపై నిలదీసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై
పోలీసుల లాఠీ చార్జ్. కొత్తగూడెంలో కండువాతో పోలింగ్ కేంద్రంలోకి రావద్దన్న కానిస్టేబుల్పై కాంగ్రెస్ అభ్యర్థి వీరంగం. కామారెడ్డిలో కొట్లాట, 4గురికి గాయాలు. మంచిర్యాలలో దర్జాగా కాంగ్రెస్ నగదు పంపిణీ అంటూ పోలింగ్ ప్రశాంతం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్ని చెప్పినా ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది అంటే పోలింగ్ ప్రశాంతం. ఇక ప్రశాంతమైన అని చెప్తారు, ఎందుకంటే ఏదైనా వేరే రకంగా జరిగితే ఓకే, ఇట్లా చిల్లర మల్లర అక్కడ ఇక్కడ జరిగేటి చాలా కామన్గా జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. పురపోరులో అధికార పార్టీ మూకలు దౌర్జన్యానికి తెగబడ్డాయి. అయితే బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సృష్టించిన అరాచకాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దొంగ ఓట్లు, నగదు పంపిణీ దాడులు, లాఠీచార్జీలతో పలు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాలు రణరంగంగా మారాయి. అధికార అండదో కొందరు పోలీసులు కాంగ్రెస్ శక్తులు అడ్డుఅదుపు లేకుండా వ్యవహరించాయి. యథేచ్ఛగా బహిరంగంగానే డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభపెట్టాయి. ఇంత జరుగుతున్న పోలీసు యంత్రాంగం వారికే వత్తాసు పలికిందంటూ విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయంటూ ఇక్కడ వీళ్ళేమంటారు అంటే, మరి మేం చేస్తే ఒకటి, వాళ్ళు చేస్తే ఒకట. నకిలీ ఓటర్లను అడ్డుకునే ప్రయత్నం చేసిన మా మీదనేమో ఇట్లాంటి ప్రయత్నాలు, ఇక వాళ్ళ మీదనేమో ఏమున్నాయని ఈ ప్రశ్న. ఇక పురపోరులో కాంగ్రెస్ గుండాగిరి అని ఈ వార్త వచ్చింది.